दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఏప్రిల్ 8వ తారీఖు బుధవారం. మనం కొంచెం విరామం తర్వాత మళ్ళీ ఉత్తర రామాయణంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. లేదా రామాయణం ఉత్తరకాండలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. మనం ఎక్కడున్నాము అంటే చాలా మందికి గుర్తుండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మధ్యలో సుమారుగా ఒక 2-3 వారాలు మనకి విరామం వచ్చింది కాబట్టి. రామచంద్రుడు తాను ఒక రాజసూయ యాగం చేయాలుందయ్యా అని అంటాడు భరతుడితోటి, లక్ష్మణుడితోటి. అన్నప్పుడు భరతుడు, అన్నయ్య నువ్వు రాజసూయ యాగం చెయ్యవద్దు, దానివల్ల యుద్ధాలు గొడవలు ఎక్కువ అవుతాయి, కాబట్టి అది చెయ్యవద్దు అంటే, సరే నువ్వు వద్దంటే మానేస్తాను, మరి ఏం చేయమంటావు అన్నాడు. అంటే వెంటనే లక్ష్మణస్వామి, నువ్వు అశ్వమేధ యాగం చేస్తే బాగుంటుంది అన్నయ్య, రాజసూయ యాగం కన్నా మంచిది, అది గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తుంది అని చెప్పి ఆ అశ్వమేధ యాగం యొక్క గొప్పదనాన్ని చెప్తారు. చెప్తే అప్పుడు రామచంద్రమూర్తి, అవునయ్యా నిజమే, నువ్వు చాలా మంచి సలహా ఇచ్చావు, అశ్వమేధ యాగం చేస్తాను. అశ్వమేధ యాగంలో అనేకమైనటువంటి చోట్ల ఎంతో మంది ఇదివరకు చేశారు, చక్కటి ఫలితాలు పొందారు అంటూ 1-2 కథలు భరతుడికి లక్ష్మణ స్వామిని కూర్చోబెట్టి రామచంద్రమూర్తి చెప్తూ ఉంటారు. అందులో ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి కథ ఇలా అనేటువంటి ఒక మహారాజు యొక్క కథ. ఈ కర్దమ ప్రజాపతి యొక్క కుమారుడైనటువంటి ఇలా అనేటువంటి మహారాజు ఒకరోజు వేటకెళ్ళి అనుకోకుండా శరవణం అనేటువంటి ఒక వనంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ పార్వతీ పరమేశ్వరు ఇద్దరు ఏకాంతంగా విహరిస్తూ ఉంటారు. పార్వతి కోరిక ఏమిటంటే, తామిద్దరూ విహరించే సమయంలో ఆ వనంలోకి ఏ పురుషుడు ప్రవేశించినా అతడు స్త్రీగా మారిపోవాలి అని. అంటే పురుషులకు ప్రవేశం లేదట, కానీ ఇతడు పురుషుడిగా ప్రవేశించాడు కాబట్టి, ఆ సమయంలో ప్రవేశించాడు కాబట్టి ఆ శాపం ప్రకారం అతడు స్త్రీగా మారిపోవాల్సి వస్తుంది. అతడు స్త్రీగా మారిపోతాడు. అతని సైన్యం, అతని గుర్రాలు అన్నీ కూడా స్త్రీ రూపాలు పొందేస్తాయి. వెంటనే తన తప్పు తెలుసుకున్నటువంటి ఇల మహారాజు శివుడిని ప్రార్థిస్తే, శివుడు, పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపాన్ని నేను పూర్తిగా తొలగించలేనయ్యా, నువ్వు అనుభవించాలి, తప్పదు అంటాడు. అప్పుడు ఆయన పార్వతీదేవిని ప్రార్థిస్తే ఆవిడ కరుణించి, సరే నువ్వు తెలియక చేశానంటున్నావు కాబట్టి, అయినా నా శాపం పోవడానికి వీల్లేదు కాబట్టి, నువ్వు 1 నెల పాటు పురుషుడిగా 1 నెల పాటు స్త్రీగా ఉంటావు జీవితాంతం. స్త్రీగా ఉన్నప్పుడు నీకు పురుషుడిగా ఉన్న జ్ఞాపకాలు ఉండవు, పురుషుడిగా ఉన్నప్పుడు స్త్రీగా ఉన్నప్పుడు చేసినటువంటి జ్ఞాపకాలు ఉండవు. నువ్వు స్త్రీగా ఉన్నప్పుడు స్త్రీగానే సంతోషంగా సుఖంగా ఉంటావు, పురుషుడిగా ఉన్నప్పుడు పురుషుడిగానే ఆనందిస్తావు అని చెప్పి ఆ శాపానికి కొంచెం సర్దుబాటు చేస్తుంది. మొత్తానికి ఒక సమయంలో స్త్రీ వేషంలో ఉన్నటువంటి, స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఇల మహారాజు ఇలాదేవిగా ఉన్న సమయంలో చంద్రుడి కుమారుడైనటువంటి బుధుడు ఆమెను చూస్తాడు. ఆ అందాన్ని చూసి మోహించి ఆమెను చేపట్టగానే వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడి పేరు పురూరవుడు. ఈ పురూరవుడు అన్నవాడే చంద్రవంశానికి మూల పురుషుడు. తర్వాత ఇల మహారాజు కొంతకాలం అలా తన ఇబ్బంది పడుతూనే పురుషుడిగా స్త్రీగా ఉంటూ ఉంటాడు. చివరికి
మళ్ళీ పురుషత్వాన్ని పూర్తిగా పొందాలి, నేను ఈ శాపాన్ని విముక్తి పొందాలి అని చెప్పి గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షిని ఆ ఆశ్రయిస్తాడు. వశిష్ఠ మహర్షి సహాయంతో అశ్వమేధ యాగం చేసి ఈ ఇల మహారాజు మళ్ళీ పూర్తిగా తన యొక్క స్త్రీత్వాన్ని పోగొట్టుకుని పురుష రూపాన్ని పొందాడు అని రామచంద్రమూర్తి భరత లక్ష్మణుడు ఇద్దరికి కూడా ఈ కథని వివరిస్తూ ఉన్నారు. మనం 90తమ సర్గ 90వ సర్గలో ఉన్న ఉత్తరాఖండలో. తథోక్తవతి రామే తు తస్య జన్మ తదద్భుతం ఉవాచ లక్ష్మణో భూయో భరతశ్చ మహాయశాః. ఇంత అందమైనటువంటి ఆ ఇల మహారాజు యొక్క కథని రామచంద్రమూర్తి చెప్పిన వాడే ఉండగా మిక్కిలి సంతోషంతో, మిక్కిలి ఆనందంతో, ఉత్సాహంతో ఆ కథను విన్నటువంటి భరతుడు లక్ష్మణుడు ఇద్దరు కూడా ఇలా అన్నారు, ఒక ప్రశ్న అడిగారు. ఇలా సా సోమపుత్రస్య సంవత్సరమధోషిత అకరోత్ కిం నరశ్రేష్ఠ తత్వం శంసితుమర్హసి. బుధునితో పాటుగా సంవత్సర కాలం పాటు ఉన్నటువంటి ఆ ఇలాదేవి, ఆ పురుషుడు అయినటువంటి ఇలమహారాజు యొక్క స్త్రీరూపం ఆ ఇలాదేవి తర్వాత ఏం చేసిందో మాకు వినాలనుంది. జీవితాంతం అలాగే ఉండిపోయిందా, ఏమైనా మార్పు జరిగిందా ఆవిడ జీవితంలో లేదా ఆయన జీవితంలో అని ఒక ప్రశ్న వేశారు. తయోస్తద్వాక్య మాధుర్యం నిశమ్య పరిపృచ్ఛతో రామః పునరువాచ ఇమాం ప్రజాపతి సుతే కథాం. కర్దమ ప్రజాపతి యొక్క కుమారుడైనటువంటి ఆ ఇలమహారాజు యొక్క కథని కొనసాగిస్తూ వారి యొక్క మధురమైనటువంటి వాక్కులతో కూడినటువంటి ప్రశ్నకి సమాధానంగా రామచంద్రమూర్తి కథని చెబుతూ ఉన్నారు. పురుషత్వం గతే సూరే బుధ పరమ బుద్ధిమాన్ సంవర్తం పరమోదారం ఆజుహావ మహాయశాః. మొత్తానికి పురుషత్వాన్ని పొందినప్పుడు గొప్ప బుద్ధి కీర్తి ఉన్నటువంటి ఆ బుధుడు చాలా ఉదారమైనటువంటి స్వభావం ఉన్నటువంటి సంవర్తుడు అనే ఒక ఆయన్ని పిలిచాడు. పిలిచి శ్యవనం భృగుపుత్రం చ మునిం చ అరిష్టనేమినం ప్రమోదనం మోదకరం తతో దుర్వాస మునిం. ఆయన అలాగ సంవర్తుడితో పాటుగా భృగుపుత్రుడైనటువంటి శ్రవణుని పిలిచాడు, అరిష్టనేమిని అనేటువంటి మునిని పిలిచాడు, ఆనందకరుడైనటువంటి ప్రమోదరుని పిలిచాడు, దుర్వాస మునిని పిలిచారు. పిలిచి ఏతాన్ సర్వాన్ సమానీయ, వీరందరినీ కూడా ఆహ్వానించి కూర్చోబెట్టి వాక్యజ్ఞ తత్వదర్శన ఉవాచ సర్వాన్ సుహృదో ధైర్యేణ సుసమాహితాన్. ఆ రకంగా కూర్చోబెట్టి వాళ్ళందరినీ గౌరవించి ఆ తర్వాత ఆ బుధుడు ఈ రకంగా వారితోటి మాట్లాడడంలో గొప్పదనం కలిగిన వాడు, నేర్పరైనటువంటి వాడు, తత్వం తెలిసినటువంటి వాడు అయినటువంటి బుధుడు వారితో ఇలా మాట్లాడుతున్నాడు. అయం రాజా ఆ సమయంలో ఇలుడు పురుష రూపంలో ఉన్నాడు. తన భార్య అయినటువంటి ఇలాదేవి పురుష రూపంలో ఉంది అక్కడ బుధుడికి. అయం రాజా మహాబాహు కర్దమస్య ఇలస్సుతః. కర్దమ కుమారుడైనటువంటి ఇతడు ఇలా అనేటువంటి మహారాజయ్యా. జానీతైనం యథాభూతం శ్రేయో హ్యస్య విధీయతాం. అతని జీవితంలో జరిగినటువంటి విషయాన్ని మీరు తెలుసుకుని అతనికి ఏది శ్రేయస్సో, అతనికి ఏమి చేస్తే పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సు కలుగుతుందో అలా మీరు చేయవలసింది అని చెప్పి ఆ మునులందరినీ కూడా ప్రార్థించాడు బుధుడు. తేషాం సంవదతామేవ ద్విజైః మహాత్మభిః కర్దమస్తు మహాతేజాః తదాశ్రమముపాగమత్. వాళ్ళు అలా మాట్లాడుకున్నటువంటి సమయంలోనే ఆ ఇల మహారాజు యొక్క తండ్రి అయినటువంటి కర్దమ ప్రజాపతి కూడా ఆశ్రమం దగ్గరికి రావడం జరిగింది. పులశ్చ క్రతుశ్చైవ వషట్కారస్తథైవ చ ఓంకారశ్చ మహాతేజాః తమాశ్రమం ఉపాగమతు. ఆయనతో పాటుగా పులశ్చ బ్రహ్మ, అలాగే క్రతువు అనేటువంటి ఆయన, అలాగే వషట్కారుడు గొప్ప తేజస్సు కలిగినటువంటి ఓంకారుడు, వీళ్ళందరూ కూడా ఆశ్రమ పదం దగ్గరికి, ఆశ్రమ స్థానం దగ్గరికి వచ్చారు. అంటే కొంతమంది మునులు ఆయన పిలిచాడు, పిలవకుండానే కర్దమ ప్రజాపతితో పాటు మరికొంతమంది మహానుభావులందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చారు.
తే సర్వే హృష్టమనసః పరస్పర సమాగమే. ఒకళ్ళొకళ్ళు చూసుకుని చాలా కాలం అయింది. ఎవరి తపస్సులు వారివి, ఎవరి ఆశ్రమాలు వారివి. ఇంకొకళ్ళ దగ్గరికి చుట్టచూపుగా వెళ్ళి పలకరించి రావడాలు అవి ఉండవు. కాబట్టి ఎన్నాళ్ళిందో ఒకళ్ళనొకళ్ళు చూసుకుని వాళ్ళందరూ మళ్ళీ కలుసుకోవడంతో చాలా హృష్ట మనసహ, చాలా ఆనందంతో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇతైషనో బల్హిపతే పృథగ్వాక్యాన్ యథా బ్రువన్. మొత్తానికి ఆ ఇలుడి యొక్క హితాన్ని కోరుతూ ఆ ఇల మహారాజు సుఖంగా ఉండాలనేటువంటి కోరిక కలిగినటువంటి వారే ఇలా పలుకుతున్నారు. కర్దమస్తబ్రవీద్వాక్యం, తండ్రి అనేటువంటి కర్దమ ప్రజాపతి సుతార్థం పరమం హితం, తన కుమారుడైనటువంటి ఇలమహారాజుకి పరమైనటువంటి హితాన్ని కలిగించేలాగా ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. కర్దమ ప్రజాపతి ద్విజాహ శృణుతమద్వాక్యం, ఓ మహర్షులారా, ఇక్కడ చేరినటువంటి మహర్షులారా, మీరందరూ కూడా నా యొక్క వాక్యాన్ని వినండి, నేను చెప్పేది వినండి. యశ్రేయ పార్థివస్య హి, ఈ నా కుమారుడైనటువంటి ఇలమహారాజుకి ఏది శ్రేయస్సో అది మనం చేయాల్సి ఉంది. నేను చెప్పేటువంటి మాట మీరు వినండి. నాణ్యం పశ్యామి భైషజ్యం అంతరా వృషభధ్వజం, నాశ్వమేధాత్ పరో యజ్ఞ ప్రియశ్చైవ మహాత్మనః. ఈ వచ్చిన ఇది ఒక రోగం లాంటిది. ఒక నెల్లాళ్ళ పాటు పురుషుడిగా, ఒక నెల్లాళ్ళ పాటు స్త్రీగా ఉండడం అనేటువంటిది ఒక అనారోగ్యం అనుకోవచ్చు. కాబట్టి దీనిని ఈ ఈ రోగాన్ని నయం చేసేటువంటి సరి అయినటువంటి వైద్యుడు ఒకే ఒకడు కనబడుతున్నాడయ్యా. ఎవరతడు? అంతరాత్ వృషభధ్వజం, వృషభధ్వజుడు అయినటువంటి పరమేశ్వరుడు ఒక్కడే దీన్ని నయం చేయగలడు, ఈ వ్యాధిని అని నేను అనుకుంటూ ఉన్నాను. అలాగే అటువంటి పరమేశ్వరుడికి మిక్కిలి ప్రీతి కలిగించేది ఏమిటయ్యా అంటే అశ్వమేధ యాగం. కాబట్టి అశ్వమేధ యాగం ద్వారా ఆ శివుడిని ప్రీతి చేసుకున్నట్లయితే, అతన్ని గనక స్తుతించినట్లయితే, అతని మెప్పులు గనక పొందినట్లయితే ఈ రోగం నుంచి పోగొట్టేటువంటి బాధ్యత అతడు తీసుకుని ఈ రోగాన్ని నయం చేస్తాడని నాకు అనిపిస్తున్నది. తస్మాద్ యజామహే సర్వే పార్థివార్థే దురాసదం. కాబట్టి ఇలమహారాజు కోసం మనందరం కూడా కలిసి యజ్ఞం చేద్దాము అనగానే, కర్దమేనైవ ముక్తాస్తు సర్వయేవ ద్విజర్షభాః రోచయంతి స్మ తం యజ్ఞం రుద్రస్య ఆరాధనం ప్రతి. రుద్రారాధనలో భాగంగా, రుద్రుని మెప్పించడానికి, రుద్ర స్తోత్రంలో భాగంగా ఈ అశ్వమేధ యాగాన్ని చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా సంకల్పించారు. అది చాలా సులువైనటువంటి యజ్ఞం ఏమి కాదు, చాలా కష్టాలతో కూడుకున్నటువంటి చాలా కఠినమైనటువంటి యజ్ఞం అది. దాన్ని చేయడానికి వాళ్ళందరూ కూడా ఆ రుద్ర ఆరాధనగా ఆ అశ్వమేధ యాగం చేయాలి అని నిర్ణయం చేశారు. సంవర్తస్యతు రాజర్షేః శిష్యః పరపురంజయః మరుత్త ఇతి విఖ్యాతః తం యజ్ఞం సముపాహరత్. రాజర్షి అనేటువంటి సంవర్తుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయన యొక్క శిష్యుడు అయినటువంటి శత్రుపురాలన్నింటినీ జయించినటువంటి వాడు అయినటువంటి మరుత్ అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మరుత్ ఇది విఖ్యాత, మరుత్ అనేటువంటి పేరు గల అతడు ఆ యజ్ఞానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి ఏర్పాట్లని కూడా తాను చేయడం ప్రారంభించాడు. తతో యజ్ఞో మహానాసీత్, ఆ సమయంలో అప్పుడు చాలా గొప్ప అందమైనటువంటి పెద్దదైనటువంటి యజ్ఞం జరిగింది. బుధాశ్రమ సమీపత, బుధుని యొక్క ఆశ్రమ సమీపంలో ఒక చాలా పెద్ద యజ్ఞాన్ని వాళ్ళందరూ కలిసి ఇలమహారాజు కోసం నిర్వహించడం జరిగింది. రుద్రశ్చ పరమం తోషం ఆజగామ మహాయశాః. మొత్తానికి పరమ ప్రీతి కలిగిందట ఆ శివ పరమాత్మకి. అథ యజ్ఞే సమాప్తే తు ప్రీతః పరమయా ముదా ఉమాపతి ద్విజాన్ సర్వాన్ ఉవాచ ఇల సన్నిధౌ. ఆ ఇరుడి సమక్షంలో ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వరుడు అక్కడ ఉన్నటువంటి యజ్ఞం చేసినటువంటి ఆ మునులందరినీ కూడా చూసి మిక్కిలి సంతోషంతో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. యజ్ఞం సమాప్తైన వెంటనే
ప్రీతోస్మి, నాకు చాలా ఆనందంగా ఉన్నదయ్యా, నేను ప్రీతిని పొందాను. ప్రీతోస్మి హయమేధేన భక్త్యా చ ద్విజసత్తమాహ. హయమేధం చేయడం వల్ల ప్రీతి కాదు, భక్త్యా చ, చాలా భక్తిగా మీరు ఆ అశ్వమేధ యాగాన్ని చేశారు. ఆ మీ భక్తికి, మీరు చేసిన అశ్వమేధ యాగానికి కూడా నేను మిక్కిలి సంతోషిస్తూ ఉన్నాను. అస్య బాల్హిపతేశ్చైవ కింకరోమి ప్రియం శుభం. ఈ ఇలమహారాజుకి ప్రియం కలిగేలాగా నేనేం చేయాలో మీరు చెప్పండి అని చెప్పి శివపరమాత్మ అక్కడ ఉన్నటువంటి మునులందరినీ కూడా అడిగారు. తథా వదతి దేవేశే ద్విజాస్తే సుసమాహితాః. ఆ రకంగా మాట్లాడుతూ ఉండగానే పరమేశ్వరుడు అక్కడ ఉన్నటువంటి ఆ మునులందరూ కూడా నమస్కరించి, ప్రసాదయంతి దేవేశం యథా స్యాత్ పురుషః ఇలా. ఈ ఈ ఇలమహారాజు భార్య స్త్రీగా ఇలా దేవిగా అప్పుడప్పుడు మారిపోతున్నాడయా నెలకోసారి. అది మాకు నచ్చటం లేదు. అతనికి శ్రేయస్సు కలిగేలాగా పూర్తిగా అతనికి పురుషత్వం వచ్చేటువంటి ఏర్పాటును చేయవలసి ఉన్నది అనగానే, రతప్రీతో మహాదేవ పురుషత్వం దదౌ పునః. అతనికి పురుషత్వాన్ని శివుడు ప్రసాదించాడు. మనం గమనించవలసింది, ఇరుడికి మొట్టమొదటిసారి శివపార్వతులు ఇద్దరు సంగమం సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు స్త్రీ అవ్వగానే శివుడిని ప్రార్థించాడు అతడు. మా ప్రభు, పొరపాటు చేశాను, నాకు ఈ నేను భరించలేని స్త్రీత్వాన్ని నాకు పురుషుడిగా ఉంచని అని. శివుడు నా వల్ల కాదన్నారు. ఈ శాపను అనుభవించవలసిందే అన్నారు. ఇప్పుడు అదే శివుడు వచ్చి ఆ శాపాన్ని తీసేసి నువ్వు పూర్తిగా పురుషుడిగా ఉండేలాంటి వరాన్ని నేను ఇస్తున్నాను అని చెప్పి అతని పూర్తిగా ఆ స్త్రీత్వం పోయేలాంటి వరాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు శివుడు. అంటే ఆ పరమేశ్వరుడు అతడికి ఇంతకు ముందు ఆ వరం ఇచ్చి ఆదుకోకుండా ఉండేలాంటి పాపం ఏదో ఉంది అతనికి. అందుకని పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించలేదు. ఈ అశ్వమేధ యాగం చేయడం ద్వారా అతనికి ఆ పాపం నశించింది. అతడు శివుడి యొక్క కృపకి పాత్రుడయ్యాడు. అన్నీ ఇవ్వగలిగినటువంటి శివుడు ఆ పురుషత్వాన్ని అప్పుడే ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అతనికి ఆ పురుషత్వాన్ని పోగొట్టుకునేటువంటి అర్హత లభించింది ఆ పాపం పోవడం ద్వారా. ఆ పాపం ఎలా పోయింది అంటే అశ్వమేధ యాగం ద్వారా ఆ పాపం పోయింది. కాబట్టి శివ పరమాత్మ ప్రత్యక్షమై అతడు కోరినటువంటి కోరికని తీర్చాడు అని మనం సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి తతప్రీతో మహాదేవ పురుషత్వం దదౌ పునః ఇలాయై స మహాతేజా దత్వా చ అంతరధీయత. ఆ ఇలాదేవికి పురుషత్వాన్ని ఇచ్చి శివుడు, ఆ పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోయాడు అక్కడి నుంచి. నివృత్తే హయమేధే చ గతే చ దర్శనం హరే యథాగతం ద్విజా సర్వే తే గచ్చన్ దీర్ఘదర్శినః. మొత్తానికి ఆ రకంగా కోరిక తీరినటువంటి ఇలమహారాజు అక్కడ ఉండగా చక్కగా ఆ యజ్ఞాన్ని పూర్తి చేయించిన సంతృప్తితో శివుడి యొక్క దర్శనం కూడా పొందేటువంటి భాగ్యం కలిగినటువంటి ఆ మునీశ్వరులందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళి తమ తమ ఆశ్రమాలకి వెళ్ళిపోయారు. బుధుడి యొక్క ఆశ్రమం దగ్గర నుంచి. రాజాతు బాహ్లిముత్సృజ్య మధ్యదేశే హ్యనుత్తమం నివేశయామాస పురం ప్రతిష్టానం యశస్కరం. ఇతడు ఇలమహారాజు బాహ్లిక దేశం అనేటువంటి దానికి రాజు ఇదివరకు. ఇప్పుడు ఆ బాహ్లిక దేశాన్ని విడిచిపెట్టేసి వేరే చోట మధ్య దేశంలో అత్యుత్తమమైనటువంటి కీర్తిని పొందేలాగా ఒక ప్రతిష్టానం పురం నివేశయామాస, కొత్త రాజధానిని మళ్ళీ కట్టుకున్నాడు. మరి ఇంకొక కొత్త రాజధాని ఏర్పాటు చేసేటువంటి సమయం వచ్చింది. కొత్త రాజధాని కట్టుకున్నారు వాళ్ళు కూడా. ప్రతిష్టానపురం అనేటువంటి పేరు పెట్టుకున్నారు దాన్ని. శశబిందుశ్చ రాజర్షి బాహ్లిం పరపురంజయ ప్రతిష్టానే ఇలో రాజా ప్రజాపతి సుతో బలి. మొత్తానికి శత్రుపురాలన్నింటినీ కూడా జయించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి రాజర్షి అయినటువంటి శశబిందువు అనేటువంటి వాడు ఆ బాహ్లిక దేశాన్ని అప్పుడు పాలించడం మొదలుపెట్టాడు. కర్తమ ప్రజాపతి పుత్రుడు మిక్కిలి బలవంతుడు అయినటువంటి ఇలమహారాజు తిరిగి తను కొత్తగా పెట్టుకున్నటువంటి ఆ ప్రతిష్టానము అనేటువంటి పేరు కలిగినటువంటి రాజ్యాన్ని ఆయన పాలిస్తూ ఉన్నాడు.
సకాలే ప్రాప్తవాన్ లోకం ఇతో బ్రాహ్మమనుత్తమం ఐలః పురూరవా రాజా ప్రతిష్టాన్ అధాప్తవాన్. కొంతకాలానికి, అంటే చాలా కాలం పరిపాలించిన తర్వాత ఇల మహారాజు ఆ తన పుణ్యాలు పండి అది శరీరాన్ని త్యాగం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడయ్యా. అతని పుత్రుడైనటువంటి పురూరవుడు ఆ ప్రతిష్టానాన్ని పరిపాలిస్తూ ఉన్నాడయ్యా. ఈదృశో అశ్వమేధస్య ప్రభావ. రామచంద్రుడు చెప్తున్నాడు, ఇదయ్యా అశ్వమేధ యాగం యొక్క గొప్పదనం. ఎటువంటి పాపాన్ని కూడా తుడిచిపెట్టేటువంటి లక్షణం కలిగినటువంటిది అశ్వమేధ యాగం. కాబట్టి ఈదృశో హ్యశ్వమేధస్య ప్రభావం పురుషర్షభ శ్రీభూత పౌరుషం లేభే అన్యదపి దుర్లభం. ఒక స్త్రీగా మారినటువంటి వాడిని మళ్ళీ పురుషుడిగా చేసేటువంటి సత్తా కలిగినటువంటి యజ్ఞం ఏదైనా ఉందంటే అది అశ్వమేధ యాగం అయ్యా. చాలా గొప్ప యజ్ఞం సుమాది అని చెప్పి, అది దాని యొక్క ప్రభావం. అతడు దుర్లభమైనటువంటి బ్రహ్మలోకాన్ని కూడా పొందాడు. ఈ అశ్వమేధ యాగం చేయడం వల్ల పురుషత్వాన్ని కూడా పొందాడు. ఎవరు కూడా మళ్ళీ అతన్ని పురుషుడిగా మార్చేటువంటి శక్తి లేదు. అటువంటి ఆయన పురుషత్వాన్ని తిరిగి పొందడం కేవలం అశ్వమేధ యాగం యొక్క ఫలితం. ఏతదాఖ్యాయ కాకుత్సో భ్రాతృభ్యాం అమిత ప్రభ లక్ష్మణం పునరేవాహ ధర్మయుక్తం ఇదం వచః. ఇలాగా ఆ పురూరవుని యొక్క వృత్తాంతం, ఇలాదేవి యొక్క వృత్తాంతం, బుధుని యొక్క వృత్తాంతం, కర్దమ ప్రజాపతి యొక్క వృత్తాంతం, ఇవన్నీ చెప్పినటువంటి రామచంద్రమూర్తి కథ పూర్తయిన తర్వాత మిక్కిలి ధర్మయుక్తమైనటువంటి మరొక మాటను చెప్తూ ఉన్నారు తన సోదరులిద్దరితోటి, లక్ష్మణుడితోటి, భరతుడితోటి. వశిష్ఠం వామదేవంచ జాబాలిమధ కశ్యపం ద్విజాంశ సర్వప్రవరాన్ అశ్వమేధ పురస్కృతాన్ ఏతాన్ సర్వాన్ సమానీయ మంత్రయిత్వా చ లక్ష్మణ అయం లక్షణ సంపన్నం విమోక్ష్యామి సమాధినా. లక్ష్మణ, ఏర్పాట్లన్నీ చేసేయి. ఎవరెవరిని పిలవాలో మేము పిలవలసిన వాళ్ళ పేర్లు రాసుకుని టిక్కు పెట్టేసుకుంటూ ఉంటారు ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు. వరుసగా చెప్పేస్తున్నాడు. వశిష్ఠం వామదేవంచ జాబాలిం అధకశ్యపం ద్విజాంశ సర్వప్రవరాన్ అశ్వమేధ పురస్కృతాన్. సమస్తమైనటువంటి ప్రముఖులైనటువంటి ఋషీశ్వరులు, మునులు, తపస్సులు, వాళ్ళందరినీ పిలవండి. యజ్ఞాలు వేదాంగాలు చదివినటువంటి బ్రాహ్మణోత్తములందరినీ కూడా యజ్ఞానికి పిలవండి. వీళ్ళందరినీ పిలిచి ఆహ్వానించి, లక్ష్మణ, చాలా ఎటువంటి పొరపాటు కూడా లేనటువంటి, శరీరంలో ఎటువంటి అవకరము లేనటువంటి ఒక దృఢమైనటువంటి గొప్పదైనటువంటి మంచి అశ్వాన్ని ఒకదాన్ని చూడండి. ఆ అశ్వాన్ని కూడా మీరు సిద్ధం చేయండి. దాన్ని నేను వీళ్ళందరూ మంత్రాలు చదువుతూ ఉండగా విమోక్ష్యామి, విడిచిపెడతాను. ఆ అశ్వమేధ యాగంలో భాగంగా మంత్రపూతంగా అశ్వాన్ని విడిచిపెట్టాలి, దాని స్వేచ్ఛగా తిరగనివ్వాలి. అది ఏ ఏ ప్రాంతానికి వెళితే ఆయా ప్రాంతానికి దాని వెనకాల సైన్యం అంతా వెళ్తారు. దాన్ని పాలిస్తున్నటువంటి రాజు వీళ్ళకి లొంగిపోయి సామంతుడైనా అవ్వాలి, లేదా అతనితో యుద్ధం చేయవచ్చు. ఆ అశ్వాన్ని కానీ నిరోధించకుండా వదిలేస్తే అతడు మనకి స్నేహితుడు అన్నట్టు లెక్క. అతనితో స్నేహంగానే ఉంటారు. ఎవరైనా అశ్వాన్ని బంధించి దాన్ని మార్గానికి కనుక అడ్డం పెడితే వారితో యుద్ధం చేసి వారిని తొలగించి ఆ అశ్వానికి దారి అడ్డు లేకుండా చేయవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి దాన్ని నేను ఆ రకంగా నియమపూర్వకంగా నేను విడిచిపెడతానయ్యా. తద్వాక్యం రాఘవేణోక్తం శ్రుత్వా త్వరిత విక్రమః ద్విజాన్ సర్వాన్ సమాహూయ దర్శయామాస రాఘవం. మొత్తానికి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు అత్యంత వేగంగా పనులన్నీ జరిగిపోయి లక్ష్మణస్వామి వీరందరినీ పిలిచారు. వారందరూ వచ్చేశారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి రామచంద్రమూర్తి దగ్గరికి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు. వాళ్ళ రామచంద్రమూర్తిని దర్శనం ఇప్పించారు లక్ష్మణస్వామి వారందరికీ కూడా. తే దృష్ట్వా దేవ సంకాశం కృతపాదాభివందనం రాఘవం సుదుర్దాదర్శం ఆసీద్భిః సమపూజయన్. ఈ రకంగా రామచంద్రమూర్తి వారందరినీ చూడగానే వారందరికీ పాదాభివందనం చేశారు. అలా పాదాభివందనం చేసినటువంటి రామచంద్రమూర్తిని చూసి వారందరూ కూడా
రామచంద్రమూర్తికి నమస్కరించారు, ఆయనకి పూజించారు. ప్రాంజలి స తదా భూత్వా రాఘవో ద్విజసత్తమాన్ ఉవాచ ధర్మ సంయుక్తం అశ్వమేధాశ్రితం వచః. వారందరికీ ఉచితమైనటువంటి ఆసనాలు ఇచ్చి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి గౌరవించిన తర్వాత రామచంద్రమూర్తి వారందరికీ నమస్కరించి మిక్కిలి ధర్మముతో కూడినటువంటిదైనటువంటి అశ్వమేధ యాగానికి సంబంధించినటువంటి మాటని వారితో చెప్తూ ఉన్నారు. తేపి రామస్య తచ్ఛ్రుత్వా నమస్కృత్వా వృషధ్వజం అశ్వమేధం ద్విజా సర్వే పూజయంతి స్మ సర్వశః. మొత్తానికి వాళ్ళు కూడా రాముని మాటన్ని విన్నాక అశ్వమేధం చేయించడానికి సిద్ధపడి అశ్వమేధ యాగంలో ఆరాధ్యుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేసి ఆ పరమేశ్వరునికి పూజ చేసి అశ్వమేధాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. సతేషాం ద్విజముఖ్యానాం వాక్యమద్భుత దర్శనం అశ్వమేధాశ్రితం శ్రుత్వా వృషం ప్రీతో అభవత్ తదా. మొత్తానికి వాళ్ళు కూడా అశ్వమేధ యాగం యొక్క గొప్పదనాన్ని, అశ్వమేధం ఎలా చేయించాలి, ఇలాంటి విశేషాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు రామచంద్రుడితోటి. వాళ్ళు పలికినటువంటి అశ్వమేధ యాగానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఆశ్చర్యంగా విన్నారట రామచంద్రమూర్తి. ఆహా, ఎంత గొప్ప యజ్ఞం అండి ఇది, మీరు కాబట్టి మాకు చేయించారు, నా యొక్క అదృష్టం బాగుండు, మీరు ఇటువంటి యజ్ఞాన్ని నాకు చేయించడానికి వచ్చారు అని చెప్పి ఆనందపడిపోతూ వారి మాటలన్నీ వింటూ ఉన్నారు రామచంద్రమూర్తి. విజ్ఞాయ కర్మ తేషాం రామో లక్ష్మణమబ్రవీత్ ప్రేషయస్వ మహాబాహో సుగ్రీవాయ మహాత్మనే. అయ్యా, ఇంత అశ్వమేధ యాగం జరుగుతుంటే నా మిత్రుడు సుగ్రీవుడు లేకుండా ఏమిటయ్యా ఇక్కడ, సుగ్రీవుడు కూడా పిలిపించు కిష్కింధా నగరానికి మహారాజు, సుగ్రీవుడు కూడా వచ్చేటువంటి ఏర్పాటు చేయండి అయ్యా, ఆయన కూడా ఆహ్వానించండి అని చెప్పి ఆ దూతని పంపించి వెంటనే సుగ్రీవుడిని పిలిపించండి ఈ యాగానికి అతిథిగా రమ్మని అని చెప్పి ఆజ్ఞాపించారు లక్ష్మణ స్వామితో. యథా మహద్భిః హరిభిః బహుభిశ్చ వనౌకసాం సార్ధమాగచ్చ భద్రంతే అనుభోక్తుం మహోత్సవం. నాయనా సుగ్రీవ, ఇంత గొప్ప అయినటువంటి పెద్దదైనటువంటి యజ్ఞం మా ఇంట్లో జరుగుతూ ఉంటే నువ్వు లేకుండా అది జరిగేటువంటి అవకాశం లేదయ్యా. కాబట్టి నువ్వు సమస్తమైనటువంటి వానర నాయకులతోటి, వనాల్లో నివసించేటువంటి సమస్తమైనటువంటి వానరములతోటి రావాలి ఇక్కడికి, ఈ ఉత్సవంలో మీరు పాలు పంచుకోవాలి, ఈ ఆనందాన్ని మీరు అనుభవించాలి అని చెప్పి ఆహ్వానం పంపించు అని చెప్పారు రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో. అయిపోయిందానే, ఇంకెవరైనా పిలవాలా? విభీషణశ్చ రక్షోభిః కామగైః బహుభిర్వృతః అశ్వమేధం మహాయజ్ఞం ఆయాత్స్వతుల విక్రమః. మహాపరాక్రమవంతుడు అయినటువంటి రాక్షసరాజు అయినటువంటి లంకాధిపతి అయినటువంటి ఆ విభీషణ్ణి కూడా కబురు పెట్టండి, సమస్త రాక్షసులతోటి కలిసి మన నగరానికి వచ్చి మనకి అతిథులుగా ఉండి ఈ అశ్వమేధ యాగాన్ని వాళ్ళందరూ కూడా తిలకించాలి, ఇందులో వారి ఆనందాన్ని పంచుకోవాలి. రాజానశ్చ మహాభాగాః ఏ మే ప్రియ చికీర్షవః సానుగాః క్షిప్రమాయాంతు యజ్ఞం ద్రష్టుం అనుత్తమం. మిక్కిలి ఉత్తమమైనటువంటి యజ్ఞాన్ని చూడడం కోసం మన సామంతరాజులందరినీ కూడా పిలవండి, ఎవరిని వదిలిపెట్టకుండా అందరికీ ఆహ్వానం వెళ్ళాలి, అందరూ కూడా వచ్చి ఇందులో పాల్గొవాలి అని చెప్పి వాళ్ళందరూ దీన్ని చూడడానికి రావాలి. దేశాంతర్గతా ఏ చ ద్విజా ధర్మ సమాహితాః ఆమంత్రయస్వ త్వాన్ సర్వాన్ అశ్వమేధాయ లక్ష్మణ. అనేక మంది వేదాంగాలు చదివేటువంటి వాళ్ళు యజ్ఞాల కోసం ఊళ్ళు బట్టి తిరుగుతూ ఉంటారు, ఒక ఊళ్ళో ఉండరు. ఒకసారి కాశీ వెళుతూ ఉంటారు, మరొక ఊరు వెళుతూ ఉంటారు, అలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా కబురు చేయండి, త్వరగా వెనక్కి రమ్మని చెప్పండి. ఎందుకంటే మన ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళు ఏ కారణం చేతనా ఊరు వదిలి బయటికి వెళితే వాళ్ళు కూడా ఎక్కడున్నారో కనుక్కొని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేటువంటి ఏర్పాటు మనం చేయాలి. వాళ్ళందరికీ కూడా ఆహ్వానం అందేలాగా మనం చూడాలి. ఋషయశ్చ మహాబాహో ఆహూయంతాం తపోధనాః దేశాంతరగతాః సర్వే సదారాశ్చ ద్విజాతయః.
తపోధనులైనటువంటి అనేక మంది ఋషులు, బ్రాహ్మణులు, పెద్దలు, వేదాంగవేత్తలు వీళ్ళందరూ కూడా కార్యావశం చేత వేరే పనులు చేయడం కోసం దేశాంతరగతాః, మన దేశాన్ని వదిలి పక్క దేశానికి గనక ఏ కారణం చేతన వెళ్ళిన వాళ్ళై ఉంటే భార్యా సమేతంగా వాళ్ళందరినీ కూడా వెనక్కి వచ్చి ఇందులో పాల్గొనవలసిందిగా మన యొక్క ఆహ్వానాన్ని వాళ్ళకి కూడా అందించండి. తథైవ తారావచరాస్తథైవ నటనర్తకాః యజ్ఞవాటశ్చ సుమహాన్ గోమత్స్యా నైమిషేవనే ఆజ్ఞాప్యతాం మహాబాహో తద్ధి పుణ్యమనుత్తమం శాంతయశ్చ మహాబాహో ప్రవర్తానాం సమంతతః. అయి యజ్ఞం చేయాలి అంటే అనేక మంది అవసరం ఉంటుంది. వంట చేసేవాళ్ళు కావాలి, సామాన్లు తెచ్చేటువంటి వాళ్ళు కావాలి, సమిధలు తెచ్చేటువంటి వాళ్ళు కావాలి, అక్కడ శిల్పాలు తయారు చేసేటువంటి వాళ్ళు కావాలి, అన్ని రకమైనటువంటి ఏర్పాటు పందిళ్ళు వేసేటువంటి వాళ్ళు కావాలి. ఇలాగ రకరకాల తాళాలు వాయించేటువంటి మంగళధ్వనులు చేసేటువంటి వాళ్ళు కావాలి, దేశ సంచారం చేసేటువంటి వాళ్ళు, నటులు, నర్తకులు, వీళ్ళందరినీ కూడా పిలవాలి. నైమిషారణ్యంలో గోమతీ నదీ తీరంలో చాలా పెద్దదైనటువంటి ఒక యజ్ఞ వాటికని నిర్మించండి. ఇది అంతకన్నా పవిత్రమైనటువంటి ప్రదేశం ఎక్కడున్నదయ్యా? ఏది? ఆ నైమిషారణ్యంలో ఉన్నటువంటి గోమతీ క్షేత్రం, గోమతీ నది యొక్క తీరం, అక్కడ ఈ యజ్ఞం జరగాలి. అక్కడంతా కూడా శాంతి కర్మలు చేయించండి. యజ్ఞం ప్రారంభించే ముందు ఆ భూమిని వృషభాలతో దున్నిస్తారు. గోవులు తిరగాలి. గోవుల యొక్క గిట్టల నుంచి వచ్చినటువంటి ధూళి పడితే అది పవిత్రం అయిపోతుంది. అలాగే గోమయం లేదా ఆవు పేడ అంటారు దాన్ని, దాంతో కల్లాపి చల్లాలి ఆ ప్రాంతం అంతా. ఆ ఏర్పాట్లన్నీ చేసి శాంతి కలిగేలా అక్కడ పుణ్యాహవాచనం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిపించండి. శతశ్చాపి ధర్మజ్ఞాః క్రతుముఖ్యమనుత్తమం అనుభూయ మహాయజ్ఞం నైమిషే రఘునందన. వందల కొద్దీ, వేల కొద్దీ ధర్మజ్ఞులు, ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, వేదాలు తెలిసినటువంటి వాళ్ళు, ఆగమాలు తెలిసినటువంటి వాళ్ళు, మంత్రశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి ఇందులో పాల్గొనాలి. ఈ ఆనందాన్ని వాళ్ళందరూ కూడా అనుభవించాలి, ధన్యులవ్వాలి. తుష్ట పుష్టశ్చ సర్వోసౌ మానితశ్చ యథావిధి ప్రతియాస్యతి ధర్మజ్ఞ శీఘ్రమామంత్యతాం జనః. జనులందరినీ కూడా మాకు ఏదేంటండి ఇప్పుడు చెప్తే ఎలాగండి, కొంచెం ముందు చెప్పొద్దా అనకూడదు ఎవరు. అందరికీ వీలైనంత త్వరగా ఆహ్వానాలు అందిపోవాలి. వాళ్ళు ఆహ్వానాలు శీఘ్రంగా వాళ్ళకి ఆహ్వానాలు అంది వాళ్ళు ఇక్కడికి రాగానే యథావిధిగా వాళ్ళందరినీ సత్కరించాలి. వాళ్ళకి కావలసినటువంటి అతిథి సత్కారాలు, అతిథి పూజలన్నీ కూడా చక్కగా నిర్విఘ్నంగా జరగాలి. వాళ్ళందరూ సంతోషంతో, తుష్ట పుష్ట సంతోషంతో, ఆనందంతో ఈ ఉత్సవంలో సంతోషంగా పరిపుష్టితోటి తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. శతం వాహన సహస్రాణం తండులానాం పుష్మతాం అయుతం తిలముద్గస్య ప్రియాత్వగ్రే మహాబల. ఇక్కడ శతం వాహన సహస్రాణం తండులానాం పుష్మతాం. తండులములు అంటే బియ్యం. ఈ బియ్యాన్ని పోసేటువంటి బస్తాలు ముక్కలు కాని బియ్యం అంటే తండులం అంటే. ముక్క అయిపోతే దానికి ఇంకా పేరు చల్లదు. తండులం అంటే ముక్కలు కానటువంటి అచ్ఛిన్నమైనటువంటి, అచ్ఛిద్రమైనటువంటి బియ్యపు గింజ. అలాంటి బియ్యం తీసుకువెళ్ళేటువంటి బస్తాల్ని మోసేటువంటి వాహనాలు ఏర్పాటు చేయండి. ఎన్ని కావాలండి వాహనాలు? అయుతం శతం వాహన సహస్రాణం, 100,000 అంటే 1,00,000 వాహనాలు ఏర్పాటు చేయండి. ఏమిటి? బియ్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ఆ యజ్ఞానికి 1,00,000 వాహనములు. తిలలు, పెసలు మోయడానికి 10,000 వాహనాలు. అవన్నీ ముందు వెళ్ళాలి. తర్వాత చణకానాం, చణకము అంటే శనగలు, శనకానాం కులిత్ఖానాం మాషాణాం లవణస్య చ, అంటే శనగలు, ఉలవలు, మినుములు, లవణం ఉప్పు, అంతేకాకుండా అతోను రూపం స్నేహం చ, స్నేహం అంటే నూనె,
లేదా నెయ్యి అలాంటిది, జిడ్డు పదార్థం లాంటిది. ఆ, వెన్న, నూనె, నెయ్యి ఇవన్నీ అన్నిటికీ కూడా ఒకే పదం వాడచ్చు. తైలం వంటిది, తైలములు. అలాగే గంధం సంక్షిప్తమే తగు మాత్రంలో గంధం. గంధం కూడా ఇలాగ 1,00,000 బండలు తీసుకొచ్చేసామంటే ఉపయోగం లేదు. ఏం చేసుకుంటారు దాన్ని? కాబట్టి గంధంచ సంక్షిప్తమేవచ, సంక్షిప్తంగా గంధం, ఎంత కావాలో అంత గంధం. తక్కినవన్నీ బాగా ఎక్కువ పరిమాణంలో తేవాలి. బియ్యము, అలాగే శనగలు, ఉలవలు, మినుములు, తైలము, లవణము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. సువర్ణ కోట్యో బహుళా హిరణ్యస్య శతోత్తరాః అగ్రతో భరత కృత్వా గచ్చతు అగ్రే సమాధినా. కోట్ల కొద్దీ వెండి నాణేలు, అలాగే 100 కోట్లకు మించినటువంటి బంగారు నాణేలు తీసుకుని జాగరూకతతోటి, సావధాన చిత్తంతో భరతుడు ముందు వెళ్ళి ఏర్పాట్లన్నీ చూడాలి. అంతరాపణ విధ్యశ్చ సర్వే చ నటనర్తకాః సూదాః నార్యశ్చ బహవో నిత్యం యౌవనశాలినః భరతేన తు సార్ధంతే యాంతు సైన్యాని జాగ్రతః. అంతరాపణ విధ్యశ్చ, ఆపణము అంటే కొట్టు లేదా బజారు, అనేకమైనటువంటి దుకాణములు ఉండేటువంటి సముదాయం ఉండేటువంటి ప్రదేశం, అంగళ్ళు ఉండేటువంటి చోటు. ఆ అంగళ్ళు ఉండేటువంటి వీధుల్లో వర్తకులు, నటులు, నర్తకులు, సూదాహ వంటవాళ్ళు, వంటలు చేసేటువంటి స్త్రీలు, మిక్కిలి యవ్వనంలో ఉండి దృఢకాయులైనటువంటి అనేక మంది పురుషులు, వీరందరూ కూడా భరతునితోటి అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? ఆ గోమతీ నదీ తీరంలో ఉన్నటువంటి ప్రదేశానికి. నైగమాన్ బాలవృద్ధాంశ్చ ద్విజాంశ్చ సుసమాహితాన్ కర్మాంతికాన్ వర్ధకినః కోశాధ్యక్షాంశ్చ నైగమాన్ మమ మాతృన్ తథా సర్వాః కుమారాంతఃపురాణి చ కాంచనీం మమ పత్నీం చ దీక్షాయాం జ్ఞాంశ్చ కర్మణి అగ్రతో భరత కృత్వా గచ్చతు అగ్రే మహాయశాః. ఎన్నెన్ని ఏర్పాట్లు చేయాలో ఇంత పెద్ద యజ్ఞానికి. ఈ భరతుడు అనేకమైనటువంటి సంఘాలు ఉంటాయి, కార్మిక సంఘాలు ఉంటాయి, వడ్రంగుల సంఘాలు ఉంటాయి, వంటవాళ్ళ సంఘాలు ఉంటాయి. అలాగా ఆ సంఘాల్లో ఉన్నటువంటి ముఖ్యులు వాళ్ళందరినీ, బాలుల్ని, వృద్ధుల్ని సావధాన చిత్తంతో వేదాంగవేత్తల్ని, ఈ కర్మని పర్యవేక్షించేటువంటి వాళ్ళని, మేనేజర్స్ అంటారు అన్నమాట వాళ్ళు, అలాంటి వాళ్ళని, ధనాగారాలని చూసేటువంటి వాళ్ళని, అలాగే ఇతర ముఖ్యుల్ని, మన తల్లుల్ని, వీళ్ళందరినీ కూడా తీసుకుని రావలసి ఉన్నది. కాంచనీ మమ పత్నీం చ, బంగారు విగ్రహంగా ఉన్నటువంటి నా భార్యను కూడా తీసుకురావాలి. కాంచనీ మమ పత్నీం చ. సీతమ్మ దగ్గర లేనటువంటి యజ్ఞం కాదు, పత్ని దగ్గర ఉండాలి. పత్ని అనేటువంటి పేరే పత్నీనో యజ్ఞ సంయోగే అంటుంది శాస్త్రం. యజ్ఞం చేసేటప్పుడు పక్కన కూర్చునేటువంటి స్త్రీకి పత్ని అని పేరు. భార్య అనేటువంటి ఆవిడ యజ్ఞం చేసేటప్పుడు పక్కన కూర్చో అవసరం లేదు. భార్య వేరు, పత్ని వేరు. పత్నులు అనేటువంటి మాట ఉంది అంటే యజ్ఞ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అర్హత వాళ్ళకి మాత్రమే ఉంటుంది. పత్ని లేకుండా యజ్ఞం సఫలం కాదు. కాబట్టి నేను చేసే యజ్ఞానికి సీతమ్మ దగ్గర లేదు కాబట్టి కాంచన ప్రతిమ, బంగారు ప్రతిమగా ఉన్నటువంటి ఒక సీతమ్మ యొక్క రూపాన్ని తయారు చేయవలసి ఉంటుంది సుమా. కాబట్టి ఆ బంగారు ప్రతిమని, అది తయారు చేయడానికి దక్షత కలిగినటువంటి సువర్ణ కారుని, ఈ విగ్రహాలు తయారు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా ముందుగానే తీసుకుని అక్కడికి వెళ్ళాలి. ఉపకార్యా మహార్హాశ్చ పార్థివానాం మహౌజసాం సానుగానాం నరశ్రేష్ఠో వ్యాధిదేశ మహాబలః అన్నపానాని వస్త్రాణి అనుగానాం మహాత్మనాం.
రామచంద్రమూర్తి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ. ఆ అనేకమైనటువంటి పరివార సహితులే వచ్చేటువంటి రాజుల కోసం మంచి మంచి గుడారాలు ఏర్పాటు చేయండి. వాళ్ళు ఉండడానికి అక్కడికక్కడ వాళ్ళు రాత్రులు నిద్రించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి గుడారాలు అవి ఏర్పాటు కావాలి. వారి అనుచరుల కొరకు, వాళ్ళ కొరకు కూడా అన్నపానములు, వస్త్రాదులు మొదలైనటువంటి కూడా ఏర్పాటు చేయించండి. భరత తదాయాత శత్రుఘ్న సహితస్తదా. శత్రుఘ్నుడితో కూడినటువంటి భరతుడు ఆ రకంగా తన అన్నగారి యొక్క ఆజ్ఞను తీసుకుని అక్కడి నుంచి గబగబా బయలుదేరాడు, తనకు అప్పచెప్పినటువంటి పనులన్నీ పూర్తి చేయడానికి. వానరాశ్చ మహాత్మాన సుగ్రీవ సహితాస్తదా. సుగ్రీవ సహితులైనటువంటి వానరులందరూ కూడా గబగబా బయటికి వెళ్ళిపోయారు. అప్పటికే వచ్చేసారనమాట వాళ్ళు. మొదటి 2 శ్లోకాలు అయ్యేటప్పటికి పిలుచుకు రమ్మన్నారు. 4వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి వాళ్ళు కూడా పనిలో నిమగ్నం అయిపోయి ఈ కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు కూడా పరిగెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. విప్రాణాం ప్రవరా సర్వే చక్రుశ్చ పరివేషణం విభీషణశ్చ రక్షోభి స్త్రీభిశ్చ బహుభిర్వృతః ఋషీణాముగ్ర తపసాం పూజాంచక్రే మహాత్మనాం. చాలా మంది రాక్షస స్త్రీలతోటి కలిసినటువంటి విభీషణుడు ఉగ్రమైన తపస్సు చేసినటువంటి మహాత్ములైనటువంటి ఋషులందరికీ కూడా నమస్కారాలు చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణోత్తములైనటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా వడ్డనలు అవి చేసి వారికి భోజనానికి చేయనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మొత్తానికి అశ్వమేధ యాగంలో జరిగేటువంటి దానాలు ఏం దానాలు చేశారు, ఎవరెవరు ఏ రకంగా గౌరవించారు అని చెప్తూ ఉన్నారు మహర్షి. తత్సర్వం అఖిలేన ఆసు ప్రస్థాప్య భరతాగ్రజః హయం లక్షణ సంపన్నం కృష్ణచారం ముమోచః. మొత్తానికి ఇవి రాముడు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసినటువంటి భరతుడు అత్యంత శుభలక్షణములు కలిగినటువంటి ప్రధానంగా నల్లగా ఉన్నటువంటి ఒక అశ్వాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా విడిచిపెట్టారు. ఋత్విగ్భిః లక్ష్మణం సార్ధం అశ్వేచ వినియుజ్య చ తతోభ్యగచ్చత్ కాకుత్సః సహ సైన్యేన నైవిషం. మొత్తానికి ఋత్వికులతో కలిసి లక్ష్మణస్వామి సమస్త సేనతోటి వెనక నడుస్తూ ఉండగా ఆ అశ్వాన్ని విడిచిపెట్టారు. రామచంద్రమూర్తి మళ్ళీ నైమిషం దగ్గరికి వచ్చేశారు. యజ్ఞవాటం మహాబాహు దృష్ట్వా పరమమద్భుతం ప్రహర్షమతురం లేభే శ్రీమానితి చోబ్రవీతు. వెనక్కి వచ్చినటువంటి రామచంద్రమూర్తి ఆ యజ్ఞవాటికనంతటిని చూసి, ఎంత అద్భుతమైనటువంటి యజ్ఞం జరిగిందయ్యా ఈ అశ్వమేధ యాగం, ఎంత అందంగా ఈ యజ్ఞవాటికంతా కూడా నిర్మించడం జరిగింది అని చెప్పి, ఎంత శోభాయుతంగా ఉన్నది ఇది అని చెప్పి ఆనందపడిపోతూ ఉన్నారు రామచంద్రమూర్తి. నైమిషే వసతస్తస్య సర్వ ఏవ నరాధిపాః ఆనిన్యుః పహారంశ్చ తాన్ రామః పృచ్ఛ పూజయత్. మొత్తానికి అనేక వందల వేల మంది రాజులందరూ వచ్చారు, అన్ని ఊళ్ళ నుంచి, అన్ని దేశాల నుంచి. అన్ని దేశాల నుంచి వచ్చిన రాజులందరూ రామచంద్రమూర్తికి రకరకములైనటువంటి కానుకలు స్వీకరించమని తీసుకొచ్చారు. ఆ కానుకలన్నీ రాముల వారి పాదాల దగ్గర పెడుతూ ఉంటే రామచంద్రమూర్తి దయతోటి ఆ కానుకలన్నీ కూడా స్వీకరించి వాళ్ళని మళ్ళీ గౌరవిస్తూ ఉన్నారు. అన్నపానాది వస్త్రాణి సర్వోపకరణాని చ భరత సహ శత్రుఘ్నో నియుక్తో రాజపూజనే. మొత్తానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏమీ లోటు లేకుండా అన్నపానాదులు ఏర్పాటు చేశారు. సమస్తమైనటువంటి ఇతర వస్తువులు, వాళ్ళకి కావలసినటువంటి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా ప్రతి సౌకర్యము కూడా కలిగించబడుతూ ఉన్నది. వానరాశ్చ మహాత్మానః సుగ్రీవ సహితాస్తదా పరివేషణంచ విప్రాణాం ప్రయతాః సంప్రచక్రిరే. మొత్తానికి సుగ్రీవుడితో కూడినటువంటి అనేక మంది ప్రముఖులతో కూడినటువంటి ఆ వానరులందరూ కూడా నియమనిష్టలతోటి అక్కడ వచ్చినటువంటి వేదాంగవేత్తలకి, రాజులకి, వీళ్ళందరికీ కూడా వడ్డనలు అవి చేస్తూ వాళ్ళందరికీ కడుపు నిండా భోజనాలు అవి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. విభీషణశ్చ రక్షోభిః బహుభిః సుసమాహితః ఋషీణాముగ్ర తపసాం కింకరః సమపద్యత.
విభీషణుడు అనేక మంది రాక్షసులతో కూడినటువంటి వాడై గొప్ప తపస్సు కలిగినటువంటి ఋషులకి కింకర సమపద్యత, వారికి సేవలు చేస్తూ విభీషణుడు ఆ తపోధన లేనటువంటి ఋషుల యొక్క సేవలు చేసుకుంటూ వాళ్ళకి పాదాబంధనాలు చేస్తూ ఆ వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చూస్తూ ఉన్నాడు విభీషణుడు. ఉపకార్య మహార్హాశ్చ పార్థివానాం మహాత్మనాం సానుగానాం నరశ్రేష్ఠో వ్యాధిదేశ మహాబలః. మొత్తానికి ఈ రకంగా వాళ్ళందరికీ కూడా ఆ కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. బాగా గొప్పవైనటువంటి వాళ్ళకి కావలసినటువంటి చిన్న చిన్న వస్తువులు, బహుమతులు అవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. ఏవం సువిహితో యజ్ఞో శస్వమేధో హ్యవర్తత. ఈ రకంగా అశ్వమేధ యాగం చివరికి వచ్చింది. లక్ష్మణేన సుగుప్తా సా హయచర్యా ప్రవర్తత. లక్ష్మణస్వామి రక్షిస్తూ ఉండగా, ఆయన తన సేనతోటి దాని వెనక నడుస్తూ ఉండగా ఆ అశ్వమేధంలో విడిచిపెట్టబడినటువంటి ఆ నల్లని అశ్వం కూడా వేగంగా ముందుకు తన ప్రయాణం సాగిస్తూ ఉన్నది. యథేచ్ఛగా వెళుతూ ఉన్నది. అది ఎటు వెళ్తే అటు వెళ్ళనివ్వాలి, ఇలా వెళ్ళు అని మనం నిర్ణయించడానికి లేదు. ఈదృశం రాజసింహస్య యజ్ఞ ప్రబలముత్తమం నాణ్య శబ్దో అభవత్ తత్ర హయమేధే మహాత్మనః ఛందతో దేహి దేహీతి యావత్ తుష్యంతి యాచకాః. మొత్తానికి అందరిది ఒకటే మాటగా, ఇంకా పెట్టండి, ఇంకా ఇవ్వండి, ఇంకా దానం చేయండి. ఇదే మాట ఎక్కడ విన్నా. అంటే వచ్చినటువంటి వాళ్ళందరూ పరమమైనటువంటి సంతృప్తిని పొందేలాగా, వాళ్ళకి కడుపు నిండా భోజనాలు పెట్టడం, సంతృప్తి కలిగేలాగా దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇంకొంచెం ఇవ్వండి, ఇంకొంచెం పెట్టండి అని ఆర్గనైజర్స్ యొక్క మాటలే తప్ప ఇంకేమీ వినపడటం లేదు. అంత అందమైనటువంటి యజ్ఞం అక్కడ జరుగుతూ ఉన్నది. తావత్ సర్వాణి దత్తాని క్రతుముఖ్యే మహాత్మనః వివిధాని చ గౌడాని ఖాండవాని తథైవ చ. రామచంద్రమూర్తి చేసినటువంటి ఆ మహోత్తమమైనటువంటి ఆ మహాయజ్ఞంలో వచ్చినటువంటి వాళ్ళందరూ సంతృప్తి చెందేలాగా అనేక విధములైనటువంటి గౌడాని, గొడం అంటే బెల్లం, గౌడాని అంటే బెల్లంతో చేసినటువంటి పదార్థములు. ఏదో బూందీ మిఠాయి, మరొకటి ఏదో అనుకోవచ్చు. బెల్లంతో చేసినటువంటి తీయని వంటకములు, అవన్నీ కూడా భక్ష్యములు. అలాగే ఖాండవాని, ఖండం అంటే పటిక బెల్లం, ఖాండవాని అంటే పటిక బెల్లంతో చేసినటువంటి భక్ష్యములు. ఇలాగ బెల్లంతో చేసినవి కొన్ని, పంచదారతో చేసినవి కొన్ని రకరకాలైనటువంటి మధుర పదార్థాలన్నీ కూడా వడ్డించబడడం జరిగింది. నిశ్రుతం భవత్యోష్టాద్వచనం యావదర్థినాం తావద్వానర రక్షోభిః దత్తమేవాభదృశ్యత. వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ నోటి నుంచి పైకి ఇంకా మాట రాకుండానే ఈ వానరులు, రాక్షసులు కూడా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేస్తూ ఉన్నారు. మాకు ఇది కావాలి, మాకు ఇది ఇవ్వండి అని అడగడానికి వాళ్ళకి సమయం లేదు. వాళ్ళు అడుగుదాం అనుకుంటుండే లోపే ఈ వానరులములు, ఆ రాక్షసులు అందరూ వచ్చి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళని సంతృప్తి పరిచేస్తూ ఉన్నారు. నా కశ్చిన్ మలినో వాపి దీనో వాప్యథా వా కృశః తస్మిన్ యజ్ఞవరే రాజ్ఞో పుష్ట జనావృతే. మొత్తానికి సంతోషంతో, బాగా పరిపుష్టి చెందినటువంటి జనంతో నిండిపోయినటువంటి ఆ యజ్ఞ భూమిలో మలినంగా ఉన్నవాడు గాని, ఆకలితో ఉన్నవాడు గాని, దీనుడైన వాడు గాని, చిక్కిపోయినటువంటి వాడు గాని మనిషే కనపడలేదయ్యా. అందరూ సంతృప్తిగా, సంతోషంగా ఉన్నారు. ఏ చ తత్ర మహాత్మానో మునయశ్చిరజీవినః నాస్మరం తాదృశం యజ్ఞం దానౌఘ సమలంకృతం. అక్కడికి వచ్చినటువంటి మునుల్లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, బోళ్ళంత వయసు ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారట. పుట్టిన దగ్గర నుంచి మేము ఎన్నో వందల యజ్ఞాలు చూసామయ్యా, ఇలాంటి యజ్ఞం మాత్రం ఎప్పుడు చూడలేదు, ఏమి వైభవంగా జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ఇంత దాన ధర్మాలు చేసి అందరినీ సంతృప్తి పరిచి ఇంత పద్ధతి ప్రకారం జరిగినటువంటి యజ్ఞాన్ని
మేమైతే ఇంతవరకు చూడలేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. బాగా చిరజీవులైనటువంటి, బాగా ముదుసరులైనటువంటి మునీశ్వరులందరూ కూడా. యకృత్యవాన్ సువర్ణేన సువర్ణం లభతే స్మ సహ స విత్తార్థీ లభతే విత్తం రత్నార్థీ రత్నమేవ చ. బంగారం కావాలి అనుకున్న వాడికి బంగారం, రత్నాలు కావాలి అనుకున్న వాడికి రత్నాలు, ధనం కావాలి అనుకున్న వాడికి ధనం, ఎంత కావాలనుకుంటున్నాడో దానికి 10 రెట్లు. అలాగే అందరికీ కూడా వారికి కావలసినవి ఇవ్వడం జరిగింది. హిరణ్యానాం సువర్ణానాం రత్నానాం అధవాససాం హరిషం దీయమానానాం రాశి దృశ్యతే. మొత్తానికి ఎంత ఇచ్చినా ఇంకా తరగటం లేదంటే కొండల్లో పోసేసి ఉన్నాయి బంగారం, రత్నాలు, బట్టలు, ఇవన్నీ కూడా రాసులు రాసులుగా ఇంకా కనపడుతూనే ఉన్నట్టు ఎంతమందికి ఇచ్చేసినప్పటికీ కూడా. నా చక్రస్య నా సోమస్య యమస్య వరుణస్య వై ఈదృశో దృష్టపూర్వో ఏవమూచుస్తపోధనాః. ఏమయ్యా, నేను ఎంతవరకు ఇలాంటి యజ్ఞం చూడలేదంటే నవ్వేట దక్కిన వాడు. నువ్వేమిటయ్యా చూడడం? ఇలాంటి యజ్ఞాన్ని మేము చూడలేదు కాదు, ఇంద్రుడు చూసి ఉండడు ఇలాంటి యజ్ఞాన్ని, యముడు చూసి ఉండడు ఇలాంటి యజ్ఞాన్ని, వరుణదేవుడు చూసి ఉండడు ఇలాంటి యజ్ఞాన్ని. కాబట్టి నేను చూడలేదని నువ్వు మురిసిపోతావేమిటయ్యా? నువ్వెంత, నీ బ్రతుకెంత? దేవేంద్రుడే చూసి ఉన్నాడు ఇలాంటి యజ్ఞం, అంత గొప్పగా జరుగుతున్నది అని చెప్పి, ఇటువంటిది నేను ఇంతవరకు చూడలేదని ఎవరైనా అంటే వాడిని తిట్టిపోస్తున్నట్టు అందరూ. నీ జీవితం ఎంత? దేవేంద్రుడు కూడా చూసి ఉన్నాడు అది ఇలాంటిది, నువ్వే కాదు. సర్వత్ర వానరాస్తస్థు సర్వత్రైవ చ రాక్షసాః వాసోధనాన్నం అర్థిభ్యః పూర్ణహస్తా దదుహు వృషం. ఎక్కడ చూసినా వానరులే, ఎక్కడ చూసినా రాక్షసులే, కాళ్ళకి వేళకి అడ్డం పడిపోతూ, ఇంకా అడుగుదాం అనుకున్న వాళ్ళకి అడగకుండానే వాళ్ళకి కావలసినవన్నీ ఏర్పాట్లు చేస్తూ, పుష్కలంగా వస్త్రములు, ధనము, అన్నము వీరికి అందరికీ కూడా దాన ధర్మలుగా చేస్తూ ఉన్నారు. వద్దు మొర్రు అంటున్నా సరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు, పెట్టేస్తూ ఉన్నారు. ఈదృశో రాజసింహస్య యజ్ఞః సర్వగుణాన్వితః సంవత్సరమయో సాగ్రం వర్తతే నచ హీయతే. మొత్తానికి ఏమాత్రము హెచ్చు తగ్గులు లేకుండా మొదలైన రోజున ఎలా ఉందో ఆఖరి రోజు వరకు అలాగే ఉండేలాగా సంవత్సర కాలం పాటు జరిగింది ఆ యజ్ఞం. సంవత్సరం కాలం పాటు అదే ఏర్పాటు చేస్తూ అందరినీ అలాగే చూసుకుంటూ నడిపిస్తూ ఉన్నారు ఆ యజ్ఞాన్ని. సంవత్సర కాలం అశ్వమేధ యాగం అంటే సంవత్సరం తిరగాలి ఆ అశ్వం. వర్తమానే తథా భూతే యజ్ఞే చ పరమాద్భుతే సశిష్య ఆజగామాసు. అంత యజ్ఞం అంతలా జరుగుతూ ఉంటే చూడడానికి ఇంకో ఆయన కూడా వచ్చారట, గబగబా నడుచుకుంటూ వచ్చారట, వేగంగా వచ్చారట, చాలా ఉత్సాహంగా వచ్చారట. ఎవరు? వాల్మీకి భగవాన్ ఋషి. ఋషి అయినటువంటి వాల్మీకి మహర్షి వచ్చేశారు. ఆ యజ్ఞం చూడాలి, రామచంద్రమూర్తి అశ్వమేధ యాగం చేస్తున్నారట, నేను చూడకపోతే ఏమిటి, ఎలాగా అని గబగబా నడుచుకుంటూ శిష్యులతో సహా వాల్మీకి మహర్షి కూడా అక్కడికి వచ్చారు. వర్తమానే తదా భూతే యజ్ఞే చ పరమాద్భుతే సశిష్యః ఆజగామాసు వాల్మీకి భగవాన్ ఋషి. సదృష్ట్వా దివ్య సంకాశం యజ్ఞం అద్భుత దర్శనం ఏకాంతే ఋషివాటానాం చకార ఉటజాన్ శుభాన్. మొత్తానికి అంత దివ్యమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి యజ్ఞాన్ని చూసినటువంటి వాల్మీకి మహర్షి ఆ ఋషుల అందరూ ఉండేటువంటి చోట తాను కూడా ఒక పర్ణశాల వేసుకుని తాను కూడా అక్కడే ఉన్నాడు. శకటాంశ బహూన్ పూర్ణాన్ ఫలమూలాంశ్చ శోభనాన్ వాల్మీకి వాటే రుచిరే స్థాపయన్ అవిదూరతః. ఆ వాల్మీకి కట్టుకున్నటువంటి ఆ పర్ణశాలకి సమీపంలోనే అనేక వస్తువులతో కూడినటువంటి బళ్ళన్నీ కూడా వచ్చేసాయి. పళ్ళు, ఫలములు, ఆయనకు కావలసినటువంటి ఏర్పాటు, ఆయనకి ఏ లోటు లేకుండా ఉండేటువంటి సౌకర్యాలన్నీ కూడా వచ్చేసింది అక్కడికి వాల్మీకి మహర్షి కోసం. ఆసీత్ సుపూజితో రాజ్ఞ మునిభిశ్చ మహాత్మభిః వాల్మీకి సుమహాతేజ న్యవసత్
పరమాత్మవాన్. మొత్తానికి రామచంద్రమూర్తి వచ్చి నమస్కరించారు వాల్మీకి మహర్షికి. తక్కిన ముళ్ళు వాళ్ళందరూ వచ్చి పాదాభివందనాలు చేశారు వాల్మీకి మహర్షికి. ఆ ఆ రకంగా ఆయన అక్కడ సుఖంగా కొంతకాలం ఈ యజ్ఞం అయ్యే వరకు ఉన్నారు ఆ గోమతీ నది తీరంలో వాల్మీకి మహర్షి. సశిష్యావబ్రవీదృష్టౌ యువాం గత్వా సమాహితౌ కృష్ణం రామాయణం కావ్యం గాయతాం పరయాముదా. తన శిష్యులిద్దరిని పిలిచారు. ఎవరు ఆ శిష్యులు అంటే లవకుశులు. ఆ తన శిష్యులిద్దరిని పిలిచి వాళ్ళతో ఇలా అన్నారు, మీరిద్దరూ కూడా సావధానమైనటువంటి చిత్తంతో, మిక్కిలి సంతోషంతో నేను రాసినటువంటి రామాయణాన్ని ఇక్కడ గానం చేయండి, అందరికీ వినిపించండి. ఈ ఈ యజ్ఞంలో అందరూ కూడా రాముని యొక్క చరిత్రని గురించి తెలుసుకోవాలి, వినాలి. నేను మీకు నేర్పించాను కదా రామాయణాన్ని, అది మీరు ఒక్కసారి ఇక్కడ అందరికీ వినిపించండి. ఋషివాటేషు పుణ్యేషు బ్రాహ్మణావసధేషు చ రథ్యాసు రాజమార్గేషు పార్థివానాం గృహేషు చ. ఎక్కడ వినిపించాలి? ఎక్కడ పడితే అక్కడ వినిపించండి. ఋషి వాటికల్లోకి వెళ్ళి వినిపించండి. 4 రహదారుల కోడలు ఉంటే అక్కడ నుంచుని పాడండి. బ్రాహ్మణులందరూ ఉండేటువంటి వేదవేత్తలు ఉండేటువంటి వేద పాఠశాలల్లోకి వెళ్ళి అక్కడ వినిపించండి. అలాగే రాజమార్గాల్లో వినిపించండి. అలాగే రాజుల యొక్క గృహాల్లోకి వెళ్ళి వాళ్ళందరికీ వినిపించండి. ఈ రామాయణాన్ని మీరందరూ వినేలాగా మీరు పాడండి. రామస్య భవన ద్వారీ, రామచంద్రమూర్తి యొక్క అంతఃపురం దగ్గర ద్వారం దగ్గర నిలబడి మీరు ఈ రామాయణాన్ని ఒకసారి గానం చేయండి. యత్ర కర్మ చ కుర్వతే పృథ్వీజామగ్రతశ్చైవ తత్ర గేయం విశేషతః. ఈ అశ్వమేధ యాగం జరుగుతున్నటువంటి ఈ ప్రదేశంలో రామాయణ గానం చేయండి. ముఖ్యంగా ఋత్విక్కులు వాళ్ళందరికీ వినపడేలాగా చక్కగా రామాయణాన్ని వినిపించండి. ఇమాని చ ఫలాన్యత్ర స్వాదూని వివిధాని చ జాతాని పర్వతాగ్రేషు ఆస్వాద్య గమ్యతాం. దారిలో ఎంతో అందమైనటువంటి తీయనైనటువంటి పళ్ళు బోళ్ళు ఉన్నాయి, చెట్లు బోళ్ళు ఉన్నాయి. వాటి నుంచి పళ్ళు కోసుకుని తింటూ మీ ఆకలి తీర్చుకుంటూ మీరు రామాయణ గానం చేయడమే పనిగా పెట్టుకుని ఇక్కడంతా తిరగండి. నయాస్యథ శ్రమం వత్సౌ భక్షయిత్వా ఫలాని వై మూలాని చ సుమృష్టాని న రాగాత్ పరిహాస్యథః. మీకు ఎటువంటి ఆకలి ఉండదు. ఆకలి దప్పులు లేకుండా ఉండేలాగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరమైనటువంటి ఫలములన్నింటినీ కూడా, మధురమైనటువంటి ఫలములన్నింటినీ కూడా హాయిగా యథేచ్ఛగా కావలసినంత తీసుకోండి. యది శబ్దావయేద్రామః శ్రవణాయ మహీపతి ఋషీణాం ఉపవిష్టానాం తతో గేయం ప్రవర్తతాం. ఒకవేళ రామచంద్రమూర్తి గనక మిమ్మల్ని పిలిచి, ఏమయ్యా రామాయణాన్ని వినాలుంది, నా చరిత్రని మీరు పాడుతున్నారట కదా బాగా అని అడిగితే, మారు మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి ఋషులందరూ కూర్చొని ఉండగా రాముడికి కూడా వినిపించండి రామాయణాన్ని. ఆయన కూడా వినాలి ఆయన యొక్క చరిత్రని. దివసే 20 సర్గా గేయా మధురయా గిరా. రోజుకు 20 సర్గలు పాడండి. మొత్తం ఆయన టైం టేబుల్ కూడా ఇచ్చేశారు మరి. 20 సర్గా గేయా మధురయా గిరా ప్రమాణై బహువిస్తత్ర యథోదిష్టం మయా పురా. ఇదివరకు నేను మీకు నేర్పించినట్లుగా అన్ని సర్గలు పారాయణ చేయండి. రోజుకో 20 సర్గలు అక్కడ మీరు గానం చేయండి మధురమైనటువంటి గొంతుతో. లోభశ్చాపి న కర్తవ్యః స్వల్పోపి ధనవాంఛయా కిం ధనేన ఆశ్రమస్థానం ఫలమూలాసినాంతదా సదా. అక్కడ మీరు పాడేటప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి కానుకల మీద దృష్టి పెట్టకండి, ధనం మీద ఆశ పెట్టుకోకండి. మనం ఫలమూలాలు తింటూ బ్రతికేటువంటి మునులకి ధనాలతోటి కానుకలతోటి సంబంధం లేదు. కాబట్టి వాటి మీద దృష్టి లేకుండా కేవలము రామనామం మీద దృష్టి పెట్టుకొని, రామచరితం మీద దృష్టి పెట్టుకొని, రామ రూపం మీద దృష్టి పెట్టుకొని మీరు రామాయణాన్ని గానం చేయండి. యది పృచ్ఛేత్ స కాకుత్సో యువాం కశ్యేతి దారకౌ. ఒకవేళ రామచంద్రుడు గనక మీకు ఎదురుపడి
ఎవరి పిల్లలయ్యా మీరు అని గనక అడిగితే వాల్మీకేర్యస్య శిష్యౌ ద్వౌ బ్రూతమేవం నరాధిపం. మీరు ఎవరి పితృడు అని అడిగితే మేము వాల్మీకి శిష్యులు ఉండి అని మాత్రమే చెప్పండి, ఇంకేం చెప్పకండి. రామచంద్రమూర్తి మీరు ఎవరి పిల్లవాడు అని ఎప్పుడైనా కనుక అడిగినట్లయితే ఇమాస్తంత్రీ సుమధురాః స్థానం వా పూర్వదర్శనం మూర్ఛయిత్వా సుమధురం గాయతం విగత జ్వరం. చాలా మధురమైనటువంటి స్వరాన్ని పుట్టించేటువంటి ఈ వీణలు రెండు తీసుకోండి, ఈ మెడలో ఈ వీణలు వేసుకోండి, వాటిని వాయిస్తూ. ఎందుకని రామాయణం తంత్రీలయ సమన్వితం. ఆ తీగలతో వాయించేటువంటి ఆ పరికరాలతో వాయించడానికి వీలైనటువంటిదట. అంటే వీణ మీద వాయించవచ్చు రామాయణాన్ని మొత్తం, ఆ తంబురు మీద వాయించవచ్చు రామాయణాన్ని మొత్తం. అలాగా ఆ మధుర స్వరాన్ని పుట్టించేటువంటి వీణ వాదం చేసేటువంటి తీగలు బిగించినటువంటి వివిధమైనటువంటి స్థానములు కలిగినటువంటి, అంటే ఉచ్చ నీచ మధ్యమ రకరకాలుగా ఉండేటువంటి ధ్వనులు వచ్చేటువంటి వాటితోటి నిర్భయంగా మీరు మధురంగా చక్కగా రామాయణాన్ని గానం చేయాలి. ఆది ప్రభృతి గేయం స్యాత్ నచావజ్ఞాయ పార్థివం పితా హి సర్వభూతానాం రాజా భవతి ధర్మతః. మొత్తానికి ఈ రామాయణాన్ని మొదటి నుంచి గానం చేయండి. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరః అన్న మొదటి శ్లోకం దగ్గర మొదలెట్టండి. అక్కడి నుంచి మొదలెట్టి రోజుకు 20 సర్గలు చొప్పున అంతా తిరుగుతూ మీరు ఈ రామాయణాన్ని గానం చేయండి. అవజ్ఞాయ పార్థివం. రాజు విషయంలో ఎప్పుడు అనాదార భావం ఉండకూడదు. అంటే రాజుని చాలా గౌరవంగా చూస్తూ రాజుగారు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటూ మీరు గానం చేయవలసి ఉంటుంది. పితా హి సర్వభూతానాం రాజా భవతి ధర్మతః. రాజంటే ఎవరనుకున్నారు? మనందరికీ తండ్రి వంటి వారు. అంటే రామచంద్రుడే మీ నాన్న అని చెప్పడం అన్నమాట. రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా తండ్రి రాజు అయినటువంటి రాజు అంటే. కాబట్టి ఆ విషయం మర్చిపోకండి. అంటే మీకు కూడా ఆయన తండ్రి అని చెప్పడం. రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రాజు తండ్రి వంటి వాడయ్యా, కాబట్టి చాలా గౌరవంగా చూడాలి ఆయన్ని. తద్యువాం హృష్టమనసౌ శ్వః ప్రభాతే సమాహితౌ గాయతం మధురం గేయం తంత్రీలయ సమన్వితం. ఈ తంత్రీలయ సమన్వితమైనటువంటి మధురమైనటువంటి రామగానాన్ని, రామాయణ గానాన్ని మీరు రేపు ఉదయాన్నే ప్రారంభించి చాలా ఉత్సాహంతో, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సావధాన చిత్తులై గానం చెయ్యండి. ఇది సందిశ్య బహుశో ముని ప్రాచేతసస్తదా వాల్మీకి పరమోదారః తూష్ణీమాసీత్ మహాయశాః. ఈ రకంగా ప్రాచేతసుడైనటువంటి ఆ వాల్మీకి మహర్షి, గొప్ప కీర్తి కలిగినటువంటి వాల్మీకి మహర్షి వారి పిల్లలిద్దరికీ కూడా ఉపదేశించి ఆయన తన తపస్సులోకి వెళ్ళిపోయారు. సందిష్టౌ మునినా తేన తావుభౌ మైథిలీ సుతౌ తథైవ కరవావేతి నిర్జగ్మతురరిందమౌ. ఆ రకంగా ముని చెప్పిన ప్రకారంగా చేయడానికి నిశ్చయించుకున్నటువంటి వారై శత్రు సంహారకులైనటువంటి మహాపరాక్రమవంతులైనటువంటి ఆ సీతాపుత్రులు, మైథిలీ పుత్రులు, మైథిలీ సుతవు, మైథిలి యొక్క కుమారులు, వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి అలాగే చేస్తాం మీరు చెప్పినట్టే గురుగారు అని చెప్పి బయలుదేరి వెళ్ళారు. తామద్భుతాం తౌ హృదయే కుమారౌ నివేశ్యవాణి ఋషిభాషితాం తదా సముత్సుకౌ తాం సుఖమౌషతు నిశాం యథాస్వినౌ భార్గవనీతి సంహితాం. మొత్తానికి శుక్రాచార్యుడు బోధించినటువంటి నీతి శాస్త్రాన్ని జాగ్రత్తగా విన్నటువంటి అశ్వినీ దేవతలలాగా వాల్మీకి మహర్షి చెప్పినటువంటి బోధని బాగా తీసుకున్నటువంటి లవకుశులు ఇద్దరూ కూడా చాలా సంతోషంతో వేడుకతో ఆ రాత్రి సుఖంగా గడిపారు, సుఖంగా నిద్రించారు అని చెప్పి ఆ సర్గను పూర్తి చేశారు మహర్షి.
తౌరజన్యాం ప్రభాతాయాం స్నాతౌ హుతహుతాశనౌ యథోక్తం ఋషిణా పూర్వం సర్వం తత్రోపగాయతాం. మర్నాడు ఉదయాన్నే నిద్రలేచారు, స్నానాధికారులు పూర్తి చేసుకున్నారు. చేయవలసినటువంటి సంధ్యావందనాది ఆ ఉదయం చేయవలసినటువంటి తపస్సులు, కార్యములు, అగ్ని కార్యములు అవన్నీ కూడా చేశారు. హోమాలన్నీ కూడా వాళ్ళు పూర్తి చేసుకున్నారు. చేసి తత్రోపగాయతాం, అక్కడ వారు పూజ చేసుకున్న చోటే గానం చేయడం మొదలుపెట్టారు. తాం శుశ్రావ కాకుత్సహ, అలా లవకుశిద్దరు గానం చేస్తూ ఉంటే శుశ్రావ కాకుత్సహ, రామచంద్రమూర్తి చెవిన పడింది వారి యొక్క పాట. పూర్వాచార్య వినిర్మితాం అపూర్వాం పాఠ్యజాతిం చ గేయేన సమలంకృతాం. ప్రాచీనమైనటువంటి సంగీతకారులు ఎవరో ఆ దీన్ని సంగీతం కట్టారా దీనికి అన్నట్లుగా చాలా అందమైనటువంటి రాగాలతో, అనేకమైనటువంటి స్వరములతో ఆ మునికుమారులిద్దరూ గానం చేస్తూ ఉండగా రామచంద్రమూర్తి చెవిన పడింది వారి యొక్క పాట. ప్రమాణై బహుభిః బద్ధాం తంత్రీలయ సమన్వితాం బాలాభ్యాం రాఘవ శ్రుత్వా కౌతూహల పర్వభవత్. అక్కడి నుంచి కదలలేకపోయారట రామచంద్రమూర్తి. అది చెవిన పడగానే ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి అనేంతగా మధురంగా పాడుతూ ఉన్నారు వారు. పాడుతున్నది రామనామం, పాడుతున్నది రామభక్తులు, పాడేది వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణం. అక్కడి నుంచి కదలడం ఎలా కుదురుతుంది? రాముల వారైనా సరే ఆగిపోవలసిందే, అది ఇంకాసేపు విందాం అనిపించి అక్కడే నిలబడిపోవలసిందే. అలా పాడుతున్నారు వాళ్ళిద్దరు. అథ కర్మాంతరే రాజా సమాహూయ మహామునిం పార్థివాం శరవ్యాఘ్ర పండితాన్ నైగమాన్ తథా. మొత్తానికి ఆ రోజు కార్యక్రమం పూర్తి అయిన తర్వాత రామచంద్రమూర్తి అక్కడ ఉన్నటువంటి మునుల్ని, రాజులని, పండితుల్ని, వేదవేత్తల్ని అందరినీ కూడా సమావేశపరిచాడు. పౌరాణికాన్ శబ్దవిదః ఏ వృద్ధాశ్చ ద్విజాతయః స్వరాణాం లక్షణజ్ఞాంశ్చ ఉత్సుకాన్ ద్విజసత్తమాన్. పౌరాణికులు, పురాణాలు చెప్పేటువంటి వాళ్ళు, ఆ ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు, శబ్దజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, వృద్ధులైనటువంటి వాళ్ళు, బ్రాహ్మణోత్తములు, సంగీతం బాగా తెలిసినటువంటి వాళ్ళు, స్వరజ్ఞానం బాగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా సమావేశపరిచారు. లక్షణజ్ఞాంశ్చ గాంధర్వాన్ నైగమాంశ్చ విశేషతః పాదాక్షర సమాసజ్ఞాంశ్చ ఛందస్సు పరినిష్ఠితాన్. మొత్తానికి వ్యాకరణ శాస్త్రం బాగా తెలిసినటువంటి వాళ్ళు, సంగీత శాస్త్రం బాగా తెలిసినటువంటి వాళ్ళు, అలాగే సాహిత్యం బాగా తెలిసినటువంటి వాళ్ళు, ఇలాగ రకరకాల పండితులైనటువంటి వాళ్ళందరినీ కూడా, ఛందస్సు బాగా తెలిసినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా సమావేశపరిచారు. కళామాత్ర విశేషజ్ఞాన్ జ్యోతిషే చ పరంగతాన్ ప్రియాకల్పవిదశ్చైవ తథా కావ్య విశారదాన్. కావ్యములు బాగా తెలిసినటువంటి వాళ్ళు, అప్పటికి కావ్యములు ఏముండేవో మనకు తెలియదు కానీ కావ్యాలన్నీ బాగా తెలిసినటువంటి వాళ్ళని కూడా పిలిచారట. మొత్తానికి ఈ వేద చెప్పినటువంటి పద్ధతి ప్రకారం యజ్ఞయాగాది కర్మలు నిర్వర్తించే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని పిలిచారు. వాళ్ళందరినీ అక్కడికి రావించారు. భాషాజ్ఞాన్ ఇంగితజ్ఞాంశ్చ నైగమాంశ్చాప్యశేషతః హేతుపచార కుశలాన్ హైతుకాంశ బహుశ్రుతాన్. ఆ రకంగా భాష బాగా తెలిసినటువంటి వాళ్ళని, వేదాంగవేత్తలని, బాగా బహుశ్రుతాన్, బాగా పాండిత్యం కలిగినటువంటి వాళ్ళని, వేదం అన్ని బాగా చదువుకున్నటువంటి వాళ్ళని కూడా పిలిచారు. ఛందో విదః పురాణజ్ఞాన్ వైదికాన్ ద్విజసత్తమాన్ చిత్రజ్ఞాన్ వృత్తసూత్రజ్ఞాన్ గీత నృత్య విశారదాన్. సంగీతము, నాట్యము బాగా తెలిసినటువంటి వాళ్ళు, ఛందస్సు తెలిసినటువంటి వాళ్ళు, పురాణం తెలిసినటువంటి వాళ్ళు, చిత్రలేఖనం బాగా వచ్చినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ
కళలు, సమస్తమైన కళలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా పిలిపించారు. శాస్త్రజ్ఞాన్, నీతి నిపుణాన్, వేదాంతార్థ ప్రకాశకాన్, ఏతాన్ సర్వాన్ సమావేశ్య సమానీయ గాతౌరౌ గాతారౌ సమవేశయత్. వాళ్ళందరినీ కూర్చోబెట్టిన తర్వాత ఆ పిల్లలిద్దరినీ ఇక్కడికి పిలవండి అన్నారు రామచంద్రమూర్తి. ఆ పిల్లలిద్దరినీ అక్కడికి తీసుకొచ్చారు, వాళ్ళందరూ ఉన్నటువంటి ప్రదేశంతో. తేషాం సంవదతాం తత్ర శ్రోతॄణాం హర్షవర్ధనం, గేయం ప్రచక్రతుస్తత్ర తావుభౌ మునిదారకౌ. శ్రోతలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ వాళ్ళందరూ కూడా ఒక్కసారి నిశ్శబ్దం పొందేలాగా, అందరూ మాటలు ఆపేసి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం పాడుతున్నారు వినేలాగా అత్యంత మధురమైనటువంటి స్వరంతో ఆ రామకథని వాళ్ళు పాడడం మొదలెట్టారు. అందరి యొక్క ఆనందం పెరిగిపోతూ ఉన్నది. తత ప్రవృత్తం మధురం గాంధర్వం అతిమానుషం, న చతుర్థిం వ్యయు సర్వే శ్రోతారో గేయ సంపద. అందరికీ ఒకటే భయంట, వీళ్ళు పాడడం ఆపేస్తారేమో, కాసేపైకి ఆపేయాలిగా, ఎప్పుడు ఎప్పుడు ఆపుతాడరా బాబు అనేటువంటి రకాలు కొంతమంది ఉంటారు. అయ్యి బాబాయ్ ఆపేస్తాడేమో, ఎలాగే ఈ మాధుర్యం మనకి మళ్ళీ దక్కదేమో, తొందరగా ఆపకుండా ఉంటే బాగుండు, ఇంకొంచెం సేపు ఇది పాడితే బాగుండు అనుకునేటువంటి వాళ్ళే అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ తృప్తి కలగటం లేదు వాళ్ళకి, ఇంకొంచెం సేపు పాడితే బాగున్నట్టుగానే ఉన్నారు. పృష్టా మునిగణా సర్వే పార్థివాస్య మహౌజసః, పిబంత ఇవ చక్షుర్భిః పశ్యంతి స్మ ముహుర్ముహుః. పైగా ఈ పిల్లలిద్దరూ ఎంత అందంగా ఉన్నారంటే, ఎంత సుకుమారంగా ఉన్నారంటే, ఎంత లావణ్యంతో ఉన్నారంటే, ఏదో ఒక దివ్యమైనటువంటి తేజస్సు వారి మొహాల్లో ఉన్నది. దాంతో అక్కడ ఉన్నటువంటి ఋషులు మునులు వాళ్ళెవరు కూడా చూపులు అక్కడి నుంచి తిప్పుకోలేకపోతున్నారు వాళ్ళ వైపు నుంచి. చూపులతోటే వాళ్ళ రూపాలు తాగేస్తున్నారా అన్నట్టుగా చూస్తూ, వాళ్ళ చెవులతోటి తాగేస్తున్నారా అన్నట్టుగా వారు చెప్తున్నటువంటి పాడుతున్నటువంటి రామాయణాన్ని వింటూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా. ఊచుహు పరస్పరం ఛేదం సర్వయేవ సమాహితాః, ఉభౌ రామస్య సదృశౌ బింబాత్ బింబమివోధృతౌ వివోధృతం. రాముడు పోలికల్లో కనపడుతున్నాయి వీళ్ళలో అని ఆశ్చర్యపోతూ ఉన్నట్టు వాళ్ళందరూ. రామచంద్రమూర్తికి పిల్లలు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఉంటే ఇలాగే ఉండేవారేమో అనుకుంటున్నట్టు కొంతమంది. మొత్తానికి ఒక బింబం నుంచి తీసినటువంటి ఇంకొక బింబం ఎలా ఉంటుందో అలాగా సాక్షాత్తు రామచంద్రమూర్తి పోలికలు ఉన్నాయి అని ఆశ్చర్యపోతూ ఉన్నారు వీళ్ళందరూ. జటిలౌ యది నస్యాతాం నవల్కలధరౌ యది విశేషం నాపి గచ్చామో గాయతో రాఘవస్య చ. మొత్తానికి వీళ్ళిద్దరూ ఇలా జటలు కట్టి నారబట్టలు ధరించి ముని రూపంలో ఉన్నారు కాబట్టి మనకి తెలియటం లేదు, కానీ అదే వీళ్ళే రాజలాంఛనాలతోటి కిరీటాలు పెట్టుకుని మంచి సువర్ణ ఆభరణాలు ధరించి ఉన్నట్లయితే ఏమీ రాముడికి వీళ్ళకి తేడా లేదు. రాముడు చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడేమో అనిపిస్తుంది మనకి. ఏవం ప్రభాషమాణేషు పౌరజానపదేషు చ ప్రవృత్తమాదిత పూర్వ సర్గం నారద దర్శితం. ఇలాగ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా నారదుడు రామచంద్రమూర్తికి చెప్పినటువంటి మొదటి సర్గ, రామాయణంలో మొదటి సర్గ 100 శ్లోకాలతో కూడినటువంటి సంక్షిప్త రామాయణం అని పేరు దానికి, ఆ మొదటి సర్గ పారాయణాన్ని, ఆ గానాన్ని వాళ్ళు పూర్తి చేశారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలాగా. తత ప్రభృతి సర్గాంశ యావద్వింశత్యగాయతాం, అది మొదలుపెట్టి వరుసగా 20వ సర్గ వరకు కూడా గానం చేశారు. తతో అపరాహ్న సమయే, అప్పటికి మధ్యాహ్న సమయం అయ్యింది. రాఘవ సమభాషత, రామచంద్రమూర్తి అప్పుడు నోరు విప్పారు. శ్రుత్వా 20 సర్గాన్ భ్రాతరం భ్రాతృవత్సలః. 20 సర్గలు విన్న రామచంద్రమూర్తి ఒక్కసారి పక్కకి తిరిగి తన సోదరుడితోటి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. 18 సహస్రాణి సువర్ణస్య మహాత్మనోః ప్రయచ్ఛ శీఘ్రం కాకుత్స యదన్యదభికాంక్షితం దదౌ శీఘ్రం కాకుత్సో బాలయోర్వై పృథక్ పృథక్. మొత్తానికి లక్ష్మణ, వీళ్ళిద్దరికీ కూడా నువ్వేం చేస్తావంటే ఒక్కొక్కడికి 18,000 బంగారు నాణాలు ఇవ్వయ్యా.
అంతేకాదు, ఇంకా ఏమైనా కావాలేమో అని అడుగు, వాళ్ళు ఇంకేది కోరితే అది కూడా వాళ్ళకి ఇచ్చేసేయి అని చెప్పి వాళ్ళిద్దరికి విడివిడిగా ఒక్కొక్కళ్ళకి 18,000 బంగారు నాణాలు బహుమతిగా ఇప్పించారు రామచంద్రమూర్తి. దీయమానం సువర్ణం తు నా గృహ్ణీతాం కుశీలవౌ ఊచుతశ్చ మహాత్మానో కిమనేనేతి విస్మితం. ఆ 18,000 బంగారు నాణాలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టారు ఇద్దరి దగ్గర. ఇక్కడో 18,000, అక్కడో 18,000. ఇంతంత కళ్ళతో చూసేట్టు వాళ్ళు ఇతన్ని, ఏమిటయ్యా ఇవి అని అడిగారు వాళ్ళు. అది బంగారం అని కానీ దానివల్ల ఉపయోగం ఉంటుందని కానీ తెలియదు వాళ్ళకి. మేమేం చేసుకుంటామయ్యా దీన్ని అన్నారు. మాకు అక్కలు పోవా, ఈ బంగారం మేము స్వీకరించము అని చెప్పేశారు ఆ లవకుశులు ఇద్దరు కూడా. వన్యేన ఫలమూలేన నిరతౌ వనవాసినౌ సువర్ణేన హిరణ్యేన కింకరిష్యామహే వయం కింకరిష్యామహే వనే. మేము వనాల్లో ఉండేటువంటి వాళ్ళం, కందమూల ఫలాలు భుజించే వాళ్ళం, నారబట్టలు కట్టుకునేటువంటి వాళ్ళం. ఈ బంగారంతో మాకేం పనయ్యా, ఏం చేసుకోం ఈ బంగారాన్ని మేము, దానివల్ల మాకేంటి ఉపయోగం. తథా తయో ప్రభ్రువతో కౌతూహల సమన్వితా శ్రోతారశ్చైవ రామశ్చ సర్వ ఏవ తు విస్మితా. అక్కడున్న వాళ్ళందరి కళ్ళే కాదు, రాములు వారి కళ్ళు కూడా ఇంత అయిపోయాట. పద్మపత్ర విశాలాక్ష రామ కమలపత్రాక్ష. ఇంత కళ్ళతోటి చూస్తున్నారు ఆశ్చర్యంతో రామచంద్రమూర్తి, ఏం జరుగుతోంది ఇక్కడ, అంత బంగారం ఇస్తే వద్దనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? చిన్నపిల్లలు పాపం, వాళ్ళకి తెలియదేమో అని కంగారు పడిపోతున్నారు అందరూ. అందరూ చెవులు ఎక్కించుకుని వింటూ ఉన్నారు అక్కడ ఏం జరుగుతుందో. తస్య చైవాగమం రామః కావ్యస్య శ్రోతుముత్సుకః అప్రచ్ఛతౌ మహాతేజసా ఉభౌ మునిదారకౌ. మొత్తానికి ఆ రామచంద్రమూర్తి వాళ్ళిద్దరికేసి తిరిగి వాడిద్దరితో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇది ఏమిటి మీరు పాడింది, దానికి ఏమిటి పేరేమిటి, దానికి చాలా బాగుంది వినడానికి, నాకు సంబంధించిన కథలా కనపడుతున్నది, ఎవరు రాశారు దీన్ని, మీకు ఎలా దొరికింది ఇది, మీరెవరు అనేటువంటి ప్రశ్నలు అనేక ఉత్పన్నం అవుతూ ఉన్నాయి రామచంద్రమూర్తిలో. వాళ్ళిద్దరికేసి తిరిగి ఆయన మాట్లాడబోతూ ఉన్నారు. ఆయన ఏం ప్రశ్నలు అడిగారు, ఆ ప్రశ్నలకి వాడిద్దరూ ఏమేమి సమాధానాలు చెప్పారు, ఇలాంటివన్నీ కూడా మనం ఆ ముందు తర్వాత మళ్ళీ ఆదివారం నాడు కలుసుకున్నప్పుడు చెప్పుకోవాల్సి ఉంది. మనం 94తమ సర్గ 94వ సర్గలో వచ్చాం. 22, 23 శ్లోకాలు మనం పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళవలసి ఉంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి. రవీంద్ర గారు, డాక్టర్ గారు, ముగిద్దామా? డాక్టర్ గారు, మనం ఆదివారం కలుస్తాం ఆదివారం కదా?